ద ఒడిస్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ సినిమాకి $1 బిలియన్ కలెక్షన్ అనేది ఇది మూడో సినిమా అన్నమాట. ఒడిస్సీ సినిమా ఆల్రెడీ $1 బిలియన్ కలెక్షన్ దాటిపోయిందంట. ఇంతకు ముందు క్రిస్టోఫర్ నోలన్ ప్రొడ్యూస్ చేసిన డార్క్ నైట్ మరియు డార్క్ నైట్ రైజెస్ ఈ రెండు మూవీస్ కూడా అప్పట్లో $1 బిలియన్ రెవెన్యూ దాటిపోయింది. ఇండియాలోనే ఇప్పుడు ద ఒడిస్సీ మూవీ 200 crores బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ద ఒడిస్సీ మూవీ $1 బిలియన్ బిజినెస్ దాటిపోయింది. హాలీవుడ్ సినిమా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక సాఫ్ట్ పవర్ టూల్ కూడా. ఈవెన్ ఇండియన్ యూత్ కావచ్చు, ఓరియంటల్ కంట్రీస్ లో ఉండే యూత్ కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమా తీసాడంటే అది హిట్ అవ్వాల్సిందే. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా చాలా వరకు ఫ్యూచరిస్టిక్ అన్నమాట. టైం చుట్టూ, సైన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్సెప్షన్, డ్రీమ్స్ విత్ ఇన్ ద డ్రీమ్స్ కావచ్చు, ఇంటర్స్టెల్లార్, రిలేటివిటీ, బ్లాక్ హోల్స్, ఫిఫ్త్ డైమెన్షన్ కావచ్చు, మెమెంటో, రివర్స్ క్రానాలజీ కావచ్చు, టెనెట్, టైం ఇన్వర్షన్ మూవీ కావచ్చు, ఒపెన్హైమర్, సైన్స్, పాలిటిక్స్, మొరాలిటీకి సంబంధించి కావచ్చు. ఇలా క్రిస్టోఫర్ నోలన్ టచ్ చేయని అద్భుతం అంటే ఏమీ లేదు. సాంకేతికంగా ద ఒడిస్సీ మూవీ హై స్టాండర్డ్స్ లో ఉంది. 2000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమా తీశారు. అంతేకాదు 5 దేశాల్లో సినిమా తీశారనమాట. అంటే ఎటువంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, కేవ్ కావాలంటే కేవ్, సముద్రం కావాలంటే సముద్రం, అంటే ఏది ఎక్కడ సినిమాకు సూట్ అవుదో ఎటువంటి రాజీ పడకుండా తీశారనమాట. అందుకనే క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఎప్పుడు కూడా చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటాయన్నమాట. ముఖ్యంగా సౌండ్ డిజైన్ అనేది ఈ ఒడిస్సీ మూవీలో ఒక అద్భుతం అని చెప్పాలన్నమాట. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సన్నివేశాలను క్రిస్టోఫర్ నోలన్ చిత్రీకరించిన తీరు కావచ్చు, అదేవిధంగా కెమెరా వర్క్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఈ సినిమాలో అద్భుతం అని చెప్పాలి. గ్రీక్ మైథాలజీ ఇతివృత్తంగా బేస్ చేసుకొచ్చిన ద ఒడిస్సీ మూవీ గురించి మనం గమనిస్తే, ఒడిస్సస్ పాత్రకు మ్యాక్ డామన్ హీరోగా జీవం పోశాడు. ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఒడిస్సస్ పోషించిన పాత్ర ముఖ్యంగా తన రాజ్యానికి తిరిగి వెళ్లాలని, తన కుటుంబంతో తిరిగి కలవాలని 10 సంవత్సరాలు ఆయన చేసిన పోరాటం అనేది చాలా అద్భుతంగా ఆవిష్కరించారనమాట. ఒడిస్సస్ రాజు అంటే ఇప్పుడు మనకి మ్యాక్ డామనే గుర్తొస్తారనమాట. సో అంత అద్భుతంగా నటించారు. ద ఒడిస్సీ సినిమా మొత్తం మనం చూస్తే గనక ఒరిజినల్ పడవలు తయారు చేయించి పెట్టాడు చెక్కలతో ఆయన, అంటే ఏది డూప్లికేట్ కాదు. అదే విధంగా ఒక స్టామ్ ని చిత్రీకరించేటప్పుడు వర్షం, ఈదురుగాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు రియల్ గా చిత్రీకరించారంట. వీలైనంత వరకు సినిమాలో మనం చూస్తే ఆ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత న్యాచురల్ గా ఉంచడానికి ట్రై చేశారంట. ఇదే క్రిస్టోఫర్ నోలన్ యొక్క ప్రత్యేకత. ద ఒడిస్సీ అనేది మొత్తం ఐమాక్స్ కెమెరాతో తీసిన ఫస్ట్ కమర్షియల్ మూవీ. క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్తే సినిమా టికెట్లు సంవత్సరం ముందే అమ్ముడుపోతాయి. మిలియన్స్ ప్రొడ్యూసర్స్ చేతులకు వచ్చేస్తాయి. అసలు ఆయన స్పెషాలిటీ ఏంటి? ఏదైనా సరే ఆయన యాక్చువల్ గా రియాలిటీగా చూపిస్తాడంట. క్రిస్టోఫర్ నోలన్ గ్రాఫిక్స్ తక్కువ యూజ్ చేస్తాడు, రియలిస్టిక్ ఈవెంట్స్ క్రియేట్ చేస్తాడు, ముఖ్యంగా రియాలిటీకి దగ్గరగా షూట్ చేస్తాడనమాట. మనం చూస్తే కనుక టెనెట్ అనే మూవీలో యాక్చువల్ బోయింగ్ 747 ని క్రాష్ చేసి చూపించారు. అదేవిధంగా ఇన్సెప్షన్ మూవీలో రియల్ స్పిన్నింగ్ హాల్వేని చూపించారనమాట. డన్కిర్క్ అనే మూవీలో అంటే వరల్డ్ వార్ 2 చూపించినప్పుడు రియల్ ఫైటర్ జెట్స్ చూపించాడంట. ఇలా రియాలిటీకి దగ్గరగా అంటే చూసే వాళ్ళకి ఆ పిక్చరైజేషన్ అనేది ఇలానే ఇదే కరెక్ట్ అనిపించినట్టు ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ యుగంలో కూడా క్రిస్టోఫర్ నోలన్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫోన్ క్యారీ చేయడంట. తను ఏం రాసుకోవాలన్నా ఈమెయిల్, ఫోన్స్ వీటిలో కాకుండా చెయ్యి పెట్టి, పెన్ను పెట్టి స్క్రిప్ట్ రాసుకుంటాడంట. అదే సినిమాలో తీస్తాడంట. ఇదే ఆయన స్పెషాలిటీ.